తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు శుభోదయం. ఈరోజు చదవబోయే కథ గూడు. ఈ కథ మార్చి 2008 వెలుగు మాసపత్రికలో ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. చిచి, నీ కొడుకు చేసిన పనికి నేను తలెత్తుకోలేకపోతున్నాను. వాడిని అతిగారాపం చేసి మొండివాడిలా తయారు చేసావు. కొన్నాళ్ళు సెలవు పెట్టి ఎక్కడికైనా వెడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. బూట్లు శబ్దం చేస్తూ బయటకు వెళ్ళాడు శ్రీకాంత్. శ్యామల వంటింట్లోకి వెళ్ళి లంచ్ బాక్స్ తెచ్చుకుని వచ్చేసరికి అతను స్కూటర్పై వెళ్ళిపోవడంతో అవాక్కైపోయింది. రోజు తనని బ్యాంక్ దగ్గర వదిలి తర్వాత అతను ఆఫీసుకు వెళ్ళేటివాడు. అలాంటి భర్త ఇలా ప్రవర్తించడం ఆమెకు తీరని బాధ కలిగించింది. ఇంటి బయటకు వచ్చి బస్టాప్ కేసి నడవసాగింది శ్యామల. సుమన్ తన కొడుక? ఆయన కొడుకు కాదా? వీడు మా వంశోద్ధారకుడు. ఆ నడక, ఆ స్టైల్ అంతా నేనే. మా అమ్మ చెప్పింది. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడినట అంటూ సుమన్ గురించి ఆనందంగా గర్వంగా చెప్పుకున్న భర్త ఇవాళ కొడుకు వాడి జీవితాన్ని వాడు నిర్మించుకునే ప్రయత్నం చేస్తే భరించలేకపోతున్నారు. బస్టాప్ రాగానే ఆగి ఉన్న బస్సు ఎక్కింది శ్యామల. ప్రొద్దుటి నుంచి చుట్టాలు, స్నేహితులు అందరూ ఒకటే ఫోన్లు. శ్యామల, సుమను మితిమీరిన స్వేచ్ఛతో ప్రవర్తించాడు. దానికి కారణం నువ్వే. అందుకే వాడు అలా తయారయ్యాడు అని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం అందరూ తననే ముద్దాయం చేసి మాట్లాడుతున్నాడు. సుమన్ 10వ తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంక్ సాధించినప్పుడు, ఆకాశవాణి నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీల్లో జాతీయ స్థాయి బహుమతి అందుకున్నప్పుడు, బీటెక్ చదువుతూ ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో విజయం సాధించినప్పుడు అందరూ తనని అభినందించిన వారే. అబ్బో, ఆ డిసిప్లిన్ను, కలుపుకోరుతనం, ప్రతిభను సానపెట్టే గుణాలు అన్నీ శ్యామల నుండే ఎవరైనా గ్రహించాలి. సుమన్ విజయాలన్నీ మా శ్యామల విజయాలే అని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తినవారే ఈరోజు సన్నసన్నగా చివాట్లు పెడుతున్నారు, నిలదీస్తున్నారు. స్టాప్ రాగానే దిగి బ్యాంకులోకి వెళ్ళింది. సీట్లో కూర్చునేసరికి ఫోన్. అమ్మా, ఎలా ఉన్నావు? సుమన్ అడిగాడు. బాగానే ఉన్నానురా. నువ్వు అమ్మాయి బాగున్నారా? బాధను గొంతులో వ్యక్తం కానివ్వకుండా మాట్లాడినా పసిగట్టేశాడు సుమన్. సారీ అమ్మా, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నాడు. పర్వాలేదులేరా, నేను బాగానే ఉన్నానుగా అంది శ్యామల. లేదమ్మా, నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నేను గ్రహించగలను. నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతోందమ్మా. మన బంధువుల సూటిపోటి మాటలు, నాన్నగారి ముభావం నిన్ను ఈ పాటికి చాలా బాధ పెట్టి ఉంటాయి. అమ్మా, ఒక పని చేయకూడదా అడిగాడు సుమన్. ఏమిటి నాన్న అడిగింది శ్యామల. కొన్నాళ్ళు సెలవు పెట్టి ఇక్కడికి వచ్చేయమ్మా, మనసు కుదుటపడ్డాక వెళుదువు గాని అన్నాడు సుమన్. చూద్దాం నాయన. ఉంటాను, ఎవరో వచ్చారు, బై అంది శ్యామల. ఫోన్ మాట్లాడడం ముగించి లోన్ కోసం వచ్చిన వ్యక్తికి అతను తేవలసిన పేపర్ల గురించి చెప్పింది. లంచ్ అవర్లో కూడా కొలీగ్సు సానుభూతి వచనాలు, ఊరడింపులు శ్యామలకు మరింత చికాకును కలిగించాయి. సునామీ వలన తన వాళ్ళందరినీ కోల్పోయిన ఆఫీస్ కొలీగ్ వసుధకు అండగా ఉండడమే కాకుండా ఆమెను తన జీవితంలోకి ఆహ్వానించిన సుమన్ నిర్ణయాన్ని శ్యామల హర్షించి మంచి పని చేసావు నాయనా అని అభినందించింది. ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా చేస్తున్న సుమన్ తమిళనాడుకు చెందిన వసుధను నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు. ఇంగ్లీషు పేపర్లో ప్రముఖంగా వచ్చిన ఈ వార్త శ్యామల కుటుంబంలో కల్లోలాన్ని సృష్టించింది. సాయంత్రం బ్యాంకు నుండి ఇంటికి వచ్చాక భర్తకు టీ కలిపించింది. మౌనంగా తీసుకున్నాడే కానీ ఏ కామెంటు చేయలేదు శ్రీకాంత్. భోజనం దగ్గర కూడా అదే మౌనం. చూసింది భర్తకేసి. ఏమండి, నేను నెల రోజులు సెలవు పెట్టి అబ్బాయి దగ్గరికి వెళదామనుకుంటున్నాను అంది శ్యామల.
మహారాజుల వెళ్ళు, నాకేం బాధలేదు. మా చెల్లాయి ఇంట్లో భోంచేస్తాను. నీ ఇష్టం వచ్చిన నాళ్ళు ఉండు అన్నాడు శ్రీకాంత్. భర్త అలా చెప్పేసరికి శ్యామల మనస్సు మరింత గాయపడింది. తన ఉనికిని కూడా సహించలేనంతగా మాట్లాడేసరికి కినురాలైపోయింది. మర్నాడే ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళింది శ్యామల. అత్తగారిని భయం భయంగా రిసీవ్ చేసుకున్న వసుధ 2 రోజులు గడిచేసరికి శ్యామలకి బాగా చేరువయ్యింది. ఎంతో కాలం పరిచయం ఉన్న వాళ్ళలా వారిద్దరూ కలిసిపోయిన తీరు చూసి సుమన్ ఆశ్చర్యపోయాడు. 4 రోజులు ముగ్గురు ఢిల్లీ అంతా తిరిగారు. నెలకి 70,000 సంపాదిస్తున్నా అతి సామాన్యంగా ఉండడమే కాకుండా ఆమె వినయం శ్యామలని అబ్బురపరిచేది. తను కారు దిగేలోగా గబగబా వచ్చి డోర్ తీసే వసుధను చూస్తుంటే శ్యామల కళ్ళు చెమర్చేవి. కొడుకు కోడలు ఆఫీసుకు వెళ్ళాక వసుధ ఇచ్చిన సునామీ బాధితుల ఫోటోలు, ఆల్బము, పేపర్ క్లిప్పింగులు చూసి చెలించిపోయింది శ్యామల. మనిషి వైజ్ఞానికంగా ఎంత సాధించినా ప్రకృతి ముందు పరాజితుడే అనిపించింది. 2 రోజుల వరకు ఆ బాధామయ దృశ్యాలు, దయనీయ గాథలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఏమన్నా. ఈ వాక్యాన్ని పదే పదే తలుచుకునేది. ఏదో ఒకటి చేయాలి. రాముని వార్తకి సాయపడిన ఉడుతల వారిని తను ఆదుకోవాలి ఆలోచించింది. మర్నాడే తన ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది శ్యామల. వారం గడిచేసరికి సునామీపై రాసిన 108 ఇంగ్లీషు కవితలను వసుధకిచ్చి డీటీపీ చేసి తీసుకురమ్మంది. 2 రోజులకు వసుధ ఆ కవితలను డీటీపీ చేసి తీసుకువచ్చింది. అప్పుడు చెప్పింది తన మనసులోని మాటని శ్యామల. సునామీపై రాసిన ఈ కవితలను పుస్తకం వేసి ఆ అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సునామీ బాధిత ప్రాంతానికి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని. కొడుకు సుమన్ తల్లి కుడిచేయి తీసుకుని కళ్ళకత్తుకుని అభినందించాడు. వసుధ, అత్తయ్య గారు, ఆ పుస్తకానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను అని అంది. తర్వాత పుస్తకంలో ఏ కవిత దగ్గర ఏ ఫోటో ఉండాలి, డిజైనింగ్ ఎలా చేయాలి అనేది తరచూ వసుధ శ్యామల చర్చించుకునేవారు. వాళ్ళిద్దరూ చేసిన కృషి వలన 15 రోజుల్లో రంగురంగుల అట్టతో అందంగా పుస్తకం తయారైంది. కేంద్ర ప్రభుత్వ పునరావాస శాఖ మంత్రి ముందు మాటలతో ఉన్న శ్యామల కవితల పుస్తకాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, పుస్తకాలు రాసి లక్షలు సంపాదిస్తున్న రచయితలున్న ఈ రోజుల్లో సునామీ బాధితుల సహాయార్థం స్వంత ఖర్చుతో ప్రచురించి దానిపై వచ్చే ఆదాయంతో వారిని ఆదుకోవడం అనేది శ్లాఘనీయం. శ్యామలను, వారికి సహకరించిన వారి కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని ప్రధానమంత్రి శ్యామలకు ఒక పుష్పగుచ్చం అందించారు. శ్యామల ఊహించిన దానికంటే వేగంగా 10,000 పుస్తకాలు అమ్ముడుపోయాయి. అమెరికా, లండన్లోని సుమన్ స్నేహితులు విశేష ప్రచారం చేయడంతో మరలా 30,000 పుస్తకాలు ముద్రించారు. 3 నెలలు గడిచేసరికి 30 లక్షల రూపాయలు చేతికి వచ్చాయి. సుమన్ వసుధలను తీసుకుని శ్యామల తమిళనాడు సునామీ వలన బాగా నష్టపోయిన ప్రాంతాల దగ్గరికి వెళ్ళింది. అందులో ఒక పల్లెను గుర్తించి అక్కడి స్థానికులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది. 108 ఇళ్లతో శారదానగర్ పేరుతో ఒక కొత్త కాలనీ నిర్మించే ప్రణాళికను తయారు చేసి 3 నెలల్లో పూర్తి చేయించింది శ్యామల. ఒక మహిళ ఆత్మవిశ్వాసంతో అభివృద్ధి వైపు వేస్తున్న అడుగు భావితరాలకు స్ఫూర్తిదాయకమైందని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా శ్యామలకు విపరీతమైన ప్రచారాన్నిచ్చాయి. రామకృష్ణ మిషన్కు చెందిన స్వామీజీ శారదానగర్ను ప్రారంభించారు. శ్యామల తన సెలవును ఏడాది వరకు పొడిగించింది. అలకవీడిన శ్రీకాంత్ 2 సార్లు ఢిల్లీ వచ్చి కొడుకు కోడల్ని చూసి వెళ్ళాడు. సుమన్ వివాహాన్ని విమర్శించిన వారే మరలా శ్యామల వసుధల అనురాగాన్ని ఎంతగానో కొనియాడడం విశేషం. ఒకరోజు సుమన్, నాన్నగారు, మీరు అమ్మ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుని మా దగ్గరే ఉండిపోకూడదా అడిగాడు. వసుధ మామగారు ఏం చెబుతారా అని ఆతృతగా ఆయనకేసే చూస్తోంది. శ్రీకాంత్
సోఫాలో తన పక్కనే కూర్చున్న శ్యామల కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని, నువ్వే కాదురా, నేను మీ అమ్మని విడిచి ఉండలేనురా. మీ అమ్మ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అనగానే శ్యామల చిరునవ్వు నవ్వింది. వెంటనే వసుధ, అత్తయ్య, జీవితంలో అందరినీ పోగొట్టుకుని ఒంటరిగానే మిగిలిపోతాననుకున్న నన్ను ఎంతో ఆదరించారు. ఎంతోమందికి గూడు కల్పించారు. మనం నలుగురం కలిసి ఉంటే సమాజానికి మరిన్ని మంచి పనులు చేయవచ్చని నా ఆశ. ఏమంటారు అంది. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా వసుధ అని శ్యామల వసుధను ఆశీర్వదించింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.